బాబు ఒప్పందాలన్నీ ఓ పక్కన 10 లక్షల కోట్ల రూపాయల దాకా అని డీటెయిల్డ్‌గా ఈనాడు జ్యోతి రాస్తే అవన్నీ ఉత్త ఒప్పందాలే అంటూ సాక్షి ఒకటి రాసుకొచ్చింది. ఇందులో 2014, 19లో మొత్తం ఒప్పందాల విలువ 19 లక్షల కోట్లు. అందులో పరిశ్రమల శాఖ ఒప్పందాలు 7.68 లక్షల కోట్లు. పరిశ్రమల శాఖ ఒప్పందాల సంఖ్య 327, కార్యరూపం దాల్చిన ఒప్పందాలు 45, 13%. 14, 19 టీడీపీ హయాంలో పీబీ ద్వారా ఒప్పందాలు, ఎస్ఐపిబిలో ఆమోదించిన మెగా ప్రాజెక్టులు 90, ఆమోదించబడిన పెట్టుబడుల విలువ 1,70,036 కోట్లు. అమల్లోకి వచ్చిన ప్రాజెక్టుల విలువ 9,681 కోట్లు. ఎంత 22,04,183 మందికి ఉపాధి కల్పిస్తా ఉన్నారు. కేవలం 36,140 మందికి ఉపాధి లభించింది అన్నటువంటిది హైలైట్ చేసింది. ఇక్కడ జగన్ టైంలో కూడా మరి 14 లక్షల కోట్ల రూపాయలు ఒప్పందాలు కుదిరినాయి. అన్నీ ఆచరణలోకి రాలేదు కదా. అందులో ఒక 70 వేల కోట్లు ఎంతో ఆచరణలోకి వచ్చింది. ముందు అసలు అన్ని లక్షల కోట్ల ఒప్పందాలతో అన్ని లక్షల కోట్లు వచ్చేస్తాయని ప్రజలు కూడా అనుకోవట్లేదు. బట్ ఒక డెవలప్మెంట్ అనేది ఒక ప్రాసెస్. ఇండస్ట్రీస్ 100 అనుకుంటే 10 రావచ్చు. బట్ 10 అనేది అచీవ్మెంటే. అసలు లేని చోట 10 అనేది అచీవ్మెంటే కదా. ఆ దిశగా ఆలోచిస్తే సరిపోతుంది కదా. ఎందుకు దీంట్లో నెగిటివ్ స్టోరీలు?